శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వీడియోలో విష్ణు సహస్రం పారాయణంలో 25వ శ్లోకం నేర్చుకున్నాం. మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. విష్ణు సహస్రనామాలని బీజాక్షరాలు కాబట్టి మనకి 1కి 10 సార్లు నేర్చుకోవాలి. ఉచ్చారణ దోషం లేకుండా పలికితేనే దాని యొక్క శక్తి పెరుగుతుంది. తప్పకుండా ఉచ్చారణ దోషం లేకుండా నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను, నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో 25వ శ్లోకం నేర్చుకుందాం రండి. ఆవర్తనో నివృతాత్మా సంవృత్త సంప్రమర్దన అహసంవర్తకో వహ్ని అనిలో ధరణీధర. ఆవర్తనో నివృతాత్మా సంవృత 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 సంప్రమర్దన అహసంవర్తకో వహ్ని అనిలో ధరణీధర. ఈరోజు మనం విష్ణు సహస్రనామ పారాయణంలో 25వ శ్లోకం నేర్చుకున్నాం. తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం.